ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ సర్వోన్నతుడానికి పోదనైనా మహిమగల దేవ, ఓ రక్షకానికి పోదన ప్రభావ నాయన, ఈ యొక్క పాల్చును కూర్చున్నదైనా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని నాయన, మీ యొక్క పక్షాన నా ప్రభుత్వ మీరు మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏకనామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామమును మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార కుమార్తె పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడడానికి నిశ్చయముగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నా యేసయ్య చెప్తున్న మాట, నా దేవుడు చెప్తున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మంచి మనసుతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా మనసును నీ మనసు ఏకమవుతే నీవు నాకు రాయబారిగా ఉంటావు బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ పరలోకము నుంచి ఒక అగ్నిస్తంభంతో దిగితే పరలోకము యొక్క ద్వారం మెట్టు ఎక్కాలంటే ఆయన శాశ్వతమైన ప్రేమలను మునిగి ఉండాలి. హల్లెలూయా. ఆ శాశ్వతమైన ప్రేమ ఎలా ఉంటుందంటే మనసత్వాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ లోకానుసారమైన ఒక ప్రేమ కంటే శాశ్వతమైన ప్రేమ యెహోవా యందు దొరుకుతుంది, నా యేసయ్య దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. అయ్యో, ఈ శాశ్వతమైన ప్రేమను తండ్రి కుమారుడికి ఇచ్చి పంపించాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రతి ఒక్క రోగిని, ప్రతి ఒక్క వ్యభిచారకుని, ప్రతి ఒక్క అబద్ధకుని ఆయన తండ్రి ఇచ్చిన యొక్క శాశ్వతమైన ప్రేమను ఈలో భూమి మీద అందరికీ చల్లాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రీబా బాలారమ. ఎందుకో తెలుసా? ఆ శాశ్వతమైన ప్రేమ నా జీవము గల దేవుని దగ్గర తప్ప ఏ మానవుల దగ్గర లేదు, ఎవరి దగ్గర కూడా లేదు, ఎక్కడ దొరకలేదు. ఆ శాశ్వతమైన ప్రేమ నా యేసయ్య దగ్గర ఉంటుందని పరిశుద్ధాత్మ తెలియపరచు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఏం తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను కాపాడుతూ వస్తున్నాను తెలియపరచు. హల్లెలూయా. ఇర్మియా 31:3. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. గనుక విడువక నిన్ను కృప చూపుచున్నానన్నట. హల్లెలూయా. ఆ శాశ్వతమైన ప్రేమ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? వర్తమానము లోకానికి సంబంధించిన ప్రేమలో మునిగి ఉన్నావు. అది అపవాది యొక్క పెట్టిన యొక్క పాప భక్తులో ప్రేమలో మునిగి ఉన్నావు. కానీ నా జీవము గల దేవుని యొక్క ప్రేమలో మునిగి ఉన్నావా? నా జీవము గల దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆయన ఏమి తెలుసా? కృప చూపుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ ప్రేమ ఏ ప్రేమ ఉంది? నీ ప్రేమలో, నీవు ప్రేమించే ఒక ప్రేమలో ఏ ప్రేమ ఉంది? లోకానుసారమైన ప్రేమ ఉందా? అబద్ధమైన ప్రేమ ఉందా? లేదా మోసకరమైన ప్రేమ ఉందా? ఏ ప్రేమ ఉంది? లేదా దైవ ప్రణాళికతో నింపబడిన ప్రేమ ఉందా? ఆ దైవ ప్రణాళికతో నింపబడిన ప్రేమ తెలుసా? శాశ్వతమైన ప్రేమ. నీ మనసును దైవ సిద్ధాంతాల యొక్క మనసును ఏకమవ్వాలి. అప్పుడు నీవు క్రీస్తుకు రాయబారిగా ఉన్న సిద్ధంగా ఉంటాడు. రాయబారి అంటే తెలుసా?
ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట నీ చెవులకి గుస్తూ ఉంటాయి. నువ్వు మాట్లాడే ఒక ప్రతి ఒక్క మాట ఆయనకు చెవులకు గుస్తూ ఉంటాయి. ఇద్దరి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ యొక్క కనెక్షన్ ఎర్త్ పవర్ లాంటి కనెక్షన్ ఉంటుంది. అది పరిశుద్ధాత్మక అభిషేకంతో ఉంటుంది. అది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మక అభిషేకం ఉంటుంది. ఎప్పుడు కూడా అగ్ని వల్ల మండుతూ ఉంటుంది. నిన్ను అపవాదన సాతాను ముట్టుతో చాలు అక్కడ సాతాను కార్ది బూడి కావడమే రే బాబాలారా. ఎందుకో తెలుసా, దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్క మానవుని ఇష్టపడుతున్నాడు. పాపంలో మునిగినప్పుడు నిన్ను దేవుడంటే నీవంటే దేవునికి ఎంతగానో ఇష్టము, ఎంతగానో నేను ప్రేమిస్తున్నాడు. అది శాశ్వతమైన ప్రేమగా నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ కుమార్తె, నీలో ప్రేమ దొంగ ప్రేమగా ఉందా? ఆ దొంగ ప్రేమ అపవాదన సాతాడే దొంగ ప్రేమగా పుట్టిస్తూ ఉంటాడు. నీలో ఉన్న ప్రేమ మనస్తత్వం కలిగిన ప్రేమ ఉందా? అది పరలోక దేవుడి యొక్క చిత్తమైన ప్రేమ కలిగి ఉంటేనే ఆ దేవుని యొక్క మనస్తత్వం కలిగిన ప్రేమ ఉంటుంది. దేవుని యొక్క స్వాస్థమైన ప్రేమ నేను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలను మునిగి నువ్వు ఆయన శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాడు. అర్థం చేస్తా, వాక్యానుసారక జీవితం నాలో ఉంది అని నువ్వు నిర్భయంగా చెప్పుకోగలవు. ఎందుకు తెలుసా, ఇక్కడ మాట్లాడినా, ఎటు వెళ్ళినా, ఏ పని చేసినా, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, బాధలో ఉన్నా, నీ అంతరంగంలో స్తుతి జరుగుతూ ఉంటే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట నీకు చెవులకు వినబడతాయట, గుచ్చుకోబోతాయట. నువ్వు ఆపిన ఆగవు, గుచ్చుకోబోతాయి. అపవాది అడ్డుపడ్డా అపవాది యొక్క గోడని తండుకొని పోతుంది. తెలుసా, ఆయన ప్రేమకు మించిన వేరొక ప్రేమ లేదు. ఆయన ప్రేమ కింద అపవాది యొక్క ప్రేమ నీ కాలి పాదము లాంటి కింది, నీ కాలి యొక్క పాదము ధూళి లాంటిది. దేవుడి యొక్క ప్రేమకు మించింది లేదు. అపవాదైన ప్రేమ నీ యొక్క కాలి పాదము ధూళి లాంటిది. ఎందుకో తెలుసా, అది ఎప్పుడు కూడా ఏ పాపంలో పడేస్తుందో తెలియదు, ఎప్పుడు కూడా ఏ మోసము తీస్తుందో తెలియదు, ఎప్పుడు కూడా ఏ నరకం గెలబడుతుందో తెలియదు. నిన్ను గోతి తవ్వుకోమంటది, ఆ గోతుల్ని పడేస్తుంది. హల్లెలూయా. అది లోకానుసారమైన ప్రేమ, పరలోకమున్న యొక్క ప్రేమ, అది దైవ చిత్తానుసారమైన ప్రేమ, అది యొక్క దైవ మనస్తత్వం కలిగిన ప్రేమ, అది శాశ్వత ప్రేమగా మారి అది నిత్య జీవాన్ని చూపుతుంది, పరలోక రాజ్యానికి మార్గము చూపుతుంది. రూబాల రాబాషికల. ఎందుకో తెలుసా, దేవుని చిత్తానుసారంగా నడిచిన జీవితము ఆ రీతిగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. కీర్తన 103:17 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములుగా ఉండును. హల్లెలూయా. తెలుసా, యెహోవా కట్టడలు నిబంధనము కలిగి, ఆయన వాక్యము, దేవుని యొక్క మాట ఏదైతే కట్టు కలిగి ఉందో వాక్యానుసారంగా జీవించుతున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నడుచుతున్నప్పుడు ఆయన నిబంధన ప్రకారముగా ఏమై ఉండాలట, ఆయన కట్టుకడలను అనుసరించినప్పుడు ఏం చేసిన వారి మీద నడుచుకుని వారి మీద వాక్యానుసారంగా వాక్యం ఎలా బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా నడుచుకుని వారి మీద యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు ఉంటాడట. రీ బాబాల రాశి కలరా.
ఎందుకో తెలుసా? ఆయన శాశ్వతమైన ప్రేమతో నింపబడ్డ వారి యొక్క జీవితము ఇలా ఉంటుంది. లోకానుసారమైన జీవితములో, లోకానుసారమైన ప్రేమలో నింపబడ్డ వారు ఎలా ఉంటుందో తెలుసా? సున్నం వేసిన గోడ వలె ఉంటారు. ఏ ప్రేమ కావాలి? దైవ సిద్ధానుసారమైన ప్రేమ కావాలా? లోకానుసారమైన ఒక ప్రేమ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచు. కీర్తన 105. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండెను, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. ఎక్కడ తెలుసా? పరలోక రాజ్యంలో నీవు తీర్పు తీర్చినా తీరకున్నా, నువ్వు తీర్పు తీర్చి తీరకున్నా, పరలోక రాజ్యమును పోయినా, నువ్వు నరకములో పోయినా, ఆయన కృప నిత్యముండును, ఆయన తరతర యుగాలుగా నిలిచి ఉంటుంది. ఏంటి తెలుసా? అదే శాశ్వతమైన ప్రేమ. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడుచుతున్నప్పుడు, అపవాది చేత నువ్వు ప్రేమలో మునిగినప్పుడు, నువ్వు నరకాగ్నిలో కాలుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమ, ఆయనము ఏదైనా తరతరాలు నిలిచాడు. ఎందుకు తరతరాలు ఎందుకు నిలుస్తుందట? కృప తరతరాలు నిలుచును ఆయన నిబంధన ప్రకారముగా. ఆయన నిబంధన ప్రకారముగా ఆయన కృప వలన ఆయన ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో, ఏదైతే ఆయన నోటితో విడుదలవుతుందో అది తరతరాలు ఉంటుంది. నరకమైన పరలోకమైన. నరకము కూడా తరతరాలు ఉంటుంది. ఉండదా? ఉండదా? పాపము చేత మునగబడ్డవారు, మునిగి ఉన్నవారు, తీర్పులో నెగ్గని వారు నరకంలో కాలిపోతారు. ఎన్ని రోజులు? 3 రోజులు, 4 రోజులు, సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఎన్ని తరతరాలు కాలిపోతాయి. ఆయన చిత్తమైంది అంతే. ఆయన చిత్తము ప్రకారంగా తరతరాలు ఏది కూడా జరుగుతూ ఉంటుంది. పరలోక రాజ్యంలో తీర్పు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు అక్కడ దేవుడు తీర్పులు నెగిరినప్పుడు దూతతో కలిసి నువ్వు ఆయన స్తుతిస్తూ ఆరాధించాలంటే అది తరతరాలు ఉంటుంది. హల్లెలూయా, యుగ యుగాలు. అవును కదా? దేవుని యొక్క సంకల్పనము ఎలా ఉందో, దేవుని యొక్క చిత్తము ఎలా ఉందో, ఆయన కృప తరతరాలు ఉంటుంది. నరకములు కాయడానికి తరతరాలు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయడానికి తరతరాలు ఉంటుంది. ఇంకా దేవుని కృప నిరంతరమును గాక. ఆయన శక్తి తరతరాలుగా కుమ్మరించబడడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. 1 Corinthians 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దినవృత్తాంతం 1 దినవృత్తాంతం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ఆయనను స్తుతించుడి, ఆయనను గణపరచుడి, ఆయన మహిమపరచుడి. ఆయన యెహోవా దయాళుడు, ఆయన తరతరాలు యుగ యుగాలు కాచువాడు, శాశ్వతమైన ప్రేమతో నింపేవాడు కనుక ఆయన స్తుతించుడి, ఆయన గణపరచుడి. పరిశుద్ధాత్మ లేఖలో రాయబడి ఉంది. నిజంగా ప్రేమ కుమార్తె మన యొక్క పాప జీవితంలో ఉన్నాం, నరకంలో నింపబడి ఉన్నాం కనుక దేవుని యొక్క కృప సంకల్పన యొక్క జీవితము శాశ్వతముగా తరతరాలుగా ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీకు వందనైనా నిత్యము నిన్ను స్తుతించు గణపరచకును, నీ ప్రేమ నిన్ను వర్ణించుటకును, శాశ్వతమైన ప్రేమగా మమ్మల్ని ప్రేమించి నీ కృప వరముతో మమ్మల్ని సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.